మీరు యూట్యూబ్లో ఒక వీడియోని క్లిక్ చేయాలనుకుంటే దేన్ని చూసి యూట్యూబ్లో వీడియోని క్లిక్ చేస్తారు. వైరల్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి? మీకేం తెలియకపోయినా వైరల్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. వైరల్ వీడియో యొక్క కంటెంట్ రాయడం చాలా కష్టంగా అనిపిస్తుందా? అట్లా అనుకోవడంలో మీరు ఒక్కరే ఒంటరిగా లేరు. మీతో పాటు చాలామంది క్రియేటర్స్ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఈ వీడియోలో మనం మీరు క్రియేట్ చేయబోయే కంటెంట్కి మంచిగా వ్యూస్ ఎలా వస్తాయో చెప్పుకోబోతున్నాము. రండి వీడియోలో ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రెండింగ్ టాపిక్ను కనుక్కోవాలంటే మనం ఏది ట్రెండింగ్లో ఉందో తెలుసుకోవాలి. గూగుల్ ట్రెండ్స్ లేదా యూట్యూబ్ ట్రెండ్స్ మరియు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ను సెర్చ్ చేసుకోవాలి. అండ్ మీ నీచ్లో పాపులర్ కీవర్డ్స్ని ఎంచుకోవాలి. మీకు నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే నా ఛానల్లో పర్ఫెక్ట్ నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టేశాను. మీ పర్ఫెక్ట్ నీచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కువ వ్యూస్ తెచ్చే టాపిక్ను కనిపెట్టాలి. మనం ట్రెండ్ కంటే ముందు ఉండాలంటే ఫ్రెష్ టాపిక్ నేర్చుకోవాలి. ఫ్రెష్ టాపిక్ నేర్చుకున్న తర్వాత దానిపైన వీడియోస్ చేయాలి. మీరు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా వైరల్ టాపిక్ పైన దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ స్టైల్లో ప్రజెంట్ చేసేస్తే చాలు. మీకున్న నిష్లో పాపులర్ అయిన వీడియోస్ను గుర్తించి మీకున్న యూనిక్ టచ్ ఆ వీడియోలో ఇవ్వండి. మీరు ఆ వీడియో పైన రియాక్ట్ అయ్యి బెటర్ ప్రజెంటేషన్ ద్వారా మీ వీడియోను యూనిక్గా తయారు చేయొచ్చు. సమస్యలకు పరిష్కారాన్ని చూపించండి. ఏదన్నా సమస్యలకు పరిష్కారం చూపెట్టే వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతాయి. మీ ఆడియన్స్ అనేటోళ్ళు ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు గుర్తించాలి. మీకు ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియకపోతే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి హౌ టు అని టైప్ చేయండి. హౌ టు అని టైప్ చేసినప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ పైన ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి, ఆ దానిలో కరెక్ట్ సమస్యకు పరిష్కారం దొరికిందా, లేకపోతే ఒక సమస్యను ఎంచుకోండి. ఆ టాపిక్లో నుంచి ఒక వీడియోని తీసుకోండి. వీడియోని తీసుకున్న తర్వాత ఆ వీడియోకి సరైన సమాధానం దొరికిందా లేదా మీరు కనుక్కున్న తర్వాత దానిపైన లోపల ఉన్న యూనిక్ ప్రజెంటేషన్ తోటి ఆ వీడియోని క్రియేట్ చేయండి. ఆ వీడియోలో ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక సమాధానం అనేది దొరకాలి. ఆ విధంగా వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల ఎక్కువగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. పీపుల్స్ ఎక్కువగా లవ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్కి ఎక్కువగా షేర్ చేస్తారు. కామెడీ లేదా ఏదైనా ఇన్స్పిరేషన్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తుంటాం. మనకు కామెడీ వీడియోస్ అండ్ ఇన్స్పిరేషన్ వీడియోస్ అండ్ మోటివేషనల్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అయినట్లు కనిపిస్తుంటాయి. ఈ రకమైన కంటెంట్ని ఎంచుకున్నాం అనుకో మన వీడియోస్ తొందరగా వైరల్ అవుతాయి. అలాగే వీడియోస్లలో కథలు చెప్పండి. మీ నిజ జీవితం యొక్క అనుభవాలను పంచుకోండి. లేదా మీ వీడియోకి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి కొంచెం అట్రాక్టివ్గా మార్చండి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ మంచి వీడియో ఉంటే సరిపోదు, టైటిల్ మరియు థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉండాలి. ఇప్పటివరకు ప్రతి ఒక్క వీడియోలో టైటిల్ మరియు థంబ్నెయిల్ ఎంత ఇంపార్టెంటో చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో టైటిల్ అండ్ థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఎలా తయారు చేయాలి అండ్ క్లిక్కబుల్గా ఎలా ఉండాలి అని స్టెప్ బై స్టెప్ వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో మిస్ కావద్దంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అట్రాక్టివ్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ ఉండడం వల్ల మీ వీడియోస్కి ఎక్కువ క్లిక్స్ వస్తాయి. మీ థంబ్నెయిల్లో పెద్ద ఫాంట్ యూజ్ చేయాలి అండ్ హై కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేయాలి. ఈ టాపిక్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. స్టెప్ బై స్టెప్ బిగినర్స్కి అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తాను. నేనే మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ కామెంట్లో రాయండి. మీరు యూట్యూబ్లో ఒక వీడియోని క్లిక్ చేయాలనుకుంటే దేన్ని చూసి యూట్యూబ్లో వీడియోని క్లిక్ చేస్తారు? కింద కామెంట్లో రాయండి. అదే స్ట్రాటజీని మీ వీడియోస్కి ఎలా అప్లై చేయాలో కూడా అదే కామెంట్ ద్వారా అదే స్ట్రాటజీ మీ వీడియోస్కి కూడా అప్లై చేయాలి. అది ఎలా అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఈ పై వాటిలలో ఏ వీడియో వైరల్ స్ట్రాటజీని ఉపయోగించబోతున్నారో అది కూడా కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకో ఒక లైక్ చేయండి. తర్వాత రాబోయే కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే కొత్త కంటెంట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు కొత్త వైరల్ వీడియోలను సెర్చ్ చేయండి, మీ కంటెంట్ను స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.